చూసాం. అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి. రోజు మీరేంది ధర్నాలు చేసేది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు ధర్నాలు చేసే హక్కు మీకు ఎక్కడిది అంట. మీరు చేసిన పాపాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక్క ల్యాండ్ స్కామ్స్లో ఎన్ని ఒక రీసర్వే సదస్సు, ఒక రెవెన్యూ సదస్సు, రీసర్వే సదస్సు, రెవెన్యూ సదస్సు అయినా కూడా ఆ భూముల కుంభకోణాలు పరిష్కారం చేసేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తలబట్టుకుంటూ ఉంది. అది పరిస్థితి. నేనేమంటానంటే ఇది కూడా చెప్పా, ఆషామాషి కాదు. ఇక్కడ అరవిందో సప్లై చేసిన బొగ్గు కుంభకోణం మీద సిఐడి విచారణ జరిపించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న చేసా, ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే 282 కోట్లు కొనుగోలు డబ్బు కాదు, దానివల్ల ఉత్పత్తి పడిపోయింది ఎంత, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఎంత, జనరేషన్ ఎంత తగ్గిపోయింది, ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్కి నష్టం. అల్టిమేట్గా ఆ సమయంలో బయట మార్కెట్లో 10 రూపాయలు 14 రూపాయలు పెట్టి యూనిట్ కొన్నదానికి ఎంత నష్టం, ఆ ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ఎంత అయింది. ఇదంతా కలిస్తే దాదాపు 1000 కోట్లు. ఒక అరవిందో విజయసాయిరెడ్డి వియ్యంకుడు కోసం నువ్వు కృష్ణపట్నం జెన్కో ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశావు. దాని మీద వాళ్ళు 1000 కోట్లలో ఉన్నారు. ముక్కు పిండి వసూలు చేయాలి అరవిందో దగ్గర, ముక్కు పిండి. మీ వల్ల ప్రజలు భారం అనుభవించడం కరెక్ట్ కాదు. మీ దగ్గర నుంచి వసూలు చేయాలి. సిఐడి విచారణ జరిపించాలా, దోషుల్ని శిక్షించాలి. ఏమ్మా ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడినా దీన్ని నేను మాట్లాడితే డైవర్ట్ అయిపోద్ది. మీరేం చేస్తారంటే దాన్ని తీసుకుంటారు, స్క్రోలింగ్ పాయింట్స్. రేపు మాట్లాడతా, రేపు చెప్తా. ఆయన ఉత్తమ పురుషుడి గురించి రేపు చెప్తా.